నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐవి ఫ్లూయిడ్స్ పార్ట్ 2 అయిన ఆర్ఎల్ అలాగే డెక్స్ట్రోస్ ఫ్లూయిడ్స్ గురించి తెలుసుకుందాం. నా ప్రీవియస్ వీడియోలో నార్మల్ సెలైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, కావాలంటే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్న చాలామందిలో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు కనుక మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే నాకు కొంచెం లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ లభిస్తుంది. ఫ్రెండ్స్, రింగర్ లాక్టేట్ సొల్యూషన్, దీన్నే హార్ట్మన్ సొల్యూషన్ అని కూడా అంటారు. డాక్టర్లు ముద్దుగా దీన్ని ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో మనకు మెయిన్గా సోడియం, క్లోరైడ్, పొటాషియం, కాల్షియం ఎలక్ట్రోలైట్స్తో పాటు సోడియం లాక్టేట్ అనేది కూడా ఉంటుంది. ఇక ఈ ఆర్ఎల్ ఫ్లూయిడ్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారంటే, ఎప్పుడైతే ఒక పేషెంట్కి బీపీ అనేది సడన్గా డ్రాప్ అవుతుందో అటువంటి టైంలో మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి ఈ ఆర్ఎల్ ఫ్లూయిడ్ని ఎక్కిస్తారు. అలాగే ఇంకొన్ని సందర్భాలు వచ్చేసి ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, బ్లీడింగ్ బాగా అవుతున్నప్పుడు కానీ, లేకపోతే కరెంటు షాకు. అలాగే ఈ ఆర్ఎల్ ఫ్లూయిడ్ని కొన్ని రకాల ఇంజెక్షన్స్ కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి, అంటే పొటాషియం కానీ కాల్షియం కానీ ఇంజెక్షన్ మన బాడీలోకి డైరెక్ట్గా ఎక్కియకుండా ఈ ఆర్ఎల్ ఫ్లూయిడ్లో డైల్యూట్ చేసి స్లోగా ఎక్కిస్తారు. దీనివల్ల ఈ పొటాషియం కాల్షియం ఇంజెక్షన్ అనేది ఇంకా తొందరగా పనిచేయడం, మోర్ ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెక్స్ట్రోస్ ఇంజెక్షన్. దీంట్లో డిఎన్ఎస్, D5, D10, D25 అలాగే D20 ఈ కాన్సన్ట్రేషన్లో ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇందులో డిఎన్ఎస్ ఫ్లూయిడ్ వచ్చేసి డెక్స్ట్రోస్ నార్మల్ సెలైన్. అంటే ఈ డిఎన్ఎస్లో నార్మల్ సెలైన్తో పాటు ఎవ్రీ 100 mlకి 5 grams ఆఫ్ డెక్స్ట్రోస్ అంటే షుగర్ అనేది ఉంటుంది. దీన్ని మెయిన్గా హైపోగ్లైసిమిక్ పేషెంట్స్, అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ అనేవి డౌన్గా ఉంటాయో, ఎవరికైతే షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయో వాళ్ళలో ఈ షుగర్ లెవెల్స్ని నార్మల్ చేయడానికి, అలాగే ఈ డిఎన్ఎస్లో మల్టీవిటమిన్ ఇంజెక్షన్ని డైల్యూట్ చేసి యూజ్ చేస్తారు. దీనివల్ల ఇది మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి ఈ డిఎన్ఎస్ ఇంజెక్షన్ అనేది కొంచెం బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి D5. దీంట్లో ఈచ్ 100 mlకి 5 grams ఆఫ్ డెక్స్ట్రోస్ లేదా షుగర్ ఉంటుంది. D10 అంటేనేమో 10 grams, D25 అంటేనేమో 25 grams, D20 అంటేనేమో 20 grams ఆఫ్ డెక్స్ట్రోస్ అనేది ఉంటుంది ఈచ్ 100 mlకి. దీంట్లో ఎక్కువగా ఉపయోగించేది D5, D25, D20. అలాగే ఎవరైతే చాలా రోజుల నుంచి నిద్రపోకుండా ఉంటారో, అలాగే చాలా తక్కువగా నిద్రపోతుంటారో, స్లీప్లెస్ నైట్స్ని అనుభవిస్తుంటారో వాళ్ళలో కొంచెం ఎనర్జీ కోసం ఈ డెక్స్ట్రోస్ ఇంజెక్షన్స్ని యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డెక్స్ట్రోస్ అంటే డిఎన్ఎస్. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళలో ఈ డిఎన్ఎస్ కానీ, D5 కానీ, D10 కానీ ఫ్లూయిడ్స్ని ఉపయోగించకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళలో హైపర్ గ్లైసిమియా అనే కండిషన్ అనేది ఏర్పడుతుంది. అంటే షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోయి ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.